విగ్రహ ప్రతిష్ట ఉంది రేపు 2వ తారీఖు. కావున అన్నదానం ఉంది. తదుపరి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా సరే అందరికీ ఆహ్వానితులే. జై శ్రీరామ్. రేపు 2వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా కడప జిల్లా రామరాజపల్లి బుడగం కాలనీలో విగ్రహ ప్రతిష్ట ఉంది 2వ తారీఖున. భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మా గ్రామ పెద్దలు పెద్ద మనుషులందరూ కలిసి యూత్ కలిసి 19 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి యుద్ధాలు చేసి విగ్రహ ప్రతిష్ట ఈ రోజుకి స్వామికి మా కాలనీకి మాకు అనుగ్రహం వచ్చింది. మీ విగ్రహ ప్రతిష్ట జరుపుకుంటున్నాము. అందరూ పెద్ద మనుషులందరూ చెప్పాలి. పెద్ద మనుషులందరూ కలిసి నిర్ణయించుకొని యూత్ కూడా కలిసి శ్రీరాముని పండగ జరుపుకోవాలని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఒంటిమిట్టలో శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ కూడా విగ్రహ ప్రతిష్ట ఉంది. అందరూ భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావాల్సిందిగా అందరూ రావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. దుద్దుకూరి మదార్. నా పేరు దుద్దుకూరి మదార్. కడప జిల్లా కడప మండలం రామరాజపల్లి బుడగం కాలనీలో 48వ డివిజన్. గత 15 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి రామగుడి మేము ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని సంవత్సరాల వల్ల కొంచెం ఆగిపోయి మళ్ళా తర్వాత మేము ఇంటికి ఇంత కులానికి మా బుడగం కాలనీలో తలా ఇంత సందేశించుకొని మేము గుడి కట్టించుకున్నాము. రేపు విగ్రహ ప్రతిష్ట 2వ తారీఖు. అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. బేడ బుడజంగాలు ఇచ్చిన దాతలు కొంతమంది ఇచ్చినారు. అంతా కలిసి మా సీతారాముల వారి గుడి కట్టించుకున్నాం. అందరి తరఫున దాతలు సహాయం చేసిన వాళ్ళకు కూడా రాముని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ రేపు 2వ తేదీ విగ్రహ ప్రతిష్ట ఉంది. అన్నదాన కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. శ్రీరాములు పెద్దలు ముందు పెట్టుకోండి. పెద్దలు ముందు నా పేరు పస్తమంజి. బుడగజంగం కాలనీ రామరాజపల్లె 48వ డివిజన్లో ఈ ఒక మహోత్తర కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులకు అదేవిధంగా కాలనీ ప్రజలకు మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే గత కొన్ని సంవత్సరాల నుంచి బుడగజంగం కాలనీలో శ్రీ కోదండరామస్వామి విగ్రహ మరియు గుడి ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జరపాలని చెప్పి ఎంతో రోజుల నుంచి మేము అనుకున్న రీతిగానే ఈరోజు మా కాలనీలో ఇది ఒక పండగ దినంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే సీతా సమేత శ్రీరాముల వారి రామ లక్ష్మణుల వారి అన్ని విగ్రహాలతో ఈరోజు ఘనంగా మా ఊర్లో ఊరేగింపు కార్యక్రమం అయితేమి వివిధ కార్యక్రమాలు అయితేమి ఘనంగా ఒక పండగ వాతావరణంగా మేము ఈరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మేము కన్న కలలు రేపు 2వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉదయాన్నే 8:30 ఉంది. ఆ కన్న కళలు నెరవేరుతున్నాయి. అదేవిధంగా ఈ ఒక్క కార్యక్రమానికి ముఖ్య దాతలుగా సహకరించిన మా కాలనీకి సంబంధించిన వాళ్ళని తప్ప వేరే వాళ్ళని మేము ఎవరికాడికి పోలేదు, ఎవరిని మేము అడగలేదు. ఎందుకంటే మేము ఒక కృషితో మా పట్టుదలతోనే మేము ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరుగుతుంది. దానికి సహకరించిన వాళ్ళకు గాను మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. మరీ ముఖ్యంగా మా కాలనీలో ఉన్న యూత్ పిల్లలు బాగా కష్టపడ్డారు. బాగా ఏ పని మేము చెప్పినా కానీ మేము చేసినారు. వాళ్ళకు గాన మరీ ముఖ్యంగా ఈ పెద్ద మనుషులు ఉన్నారు దగ్గర వాళ్ళకు గాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక ఐకమత్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము తలపెట్టేందుకు మరీ ముఖ్యంగా కృతజ్ఞత తెలియపరుస్తూ రేపు భద్రాచలం రాములవారి స్వామి సీతారాము కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో రేపు 2వ తేదీ కానీ బుడగజంగం కాలనీలో కానీ అదే విధంగా జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ మరీ ముఖ్యంగా మేము పిలిచిన వారికి కానీ లేదా పిలవని వారికి కానీ మేము ఆహ్వానం తెలియపరుస్తూ ఖచ్చితంగా రేపు ఉదయాన్నే 8:30 అందరూ ఇక్కడికి రావాలి. ఈ కార్యక్రమాన్ని మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ తలపట్టాలా, చూడాలా. పత్రికా విలేకరులు అయితేమి అదేవిధంగా ప్రజాప్రతినిధులను కానీ మేము రేపు ఖచ్చితంగా వాళ్ళు కానీ వస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. వాళ్ళు కానీ వస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కానీ కలిసి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని వెళ్ళబోస్తామని మేము తెలియపరుస్తూ మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా భగవంతుడు ఆ రాముల వారి ఆశీర్వాదాలు, అదేవిధంగా ఆ సీతా మహాలక్ష్మణుల వారి దీవెనలు, ఆంజనేయ స్వామి కృప, అదేవిధంగా అన్ని వేళ
ప్రతి ఒక్కరికి మా కుటుంబంలో ఉన్న వీధులలో ఉన్న కుటుంబాలకు అందరికీ తోడుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కాలనీలో మొట్టమొదటిసారి పండుగ ఈ కాలనీలో బుడగజంగం కాలనీలో ఇది మొదటి పండగ దినం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాము. ఇంత పెద్ద కార్యక్రమం రాముల వారిది ఈరోజు జరగడం చాలా సంతోషం. ఎందుకంటే అక్కడ మనం ఏ విధంగా కోదండరామస్వామిది యాత్రలు అయితేమి, భద్రాద్రిది ఉత్సవాల కార్యక్రమాలు అయితేమి, అలాంటి కార్యక్రమాలు మేము గమనిస్తూ ఈ రోజు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఈ బుడగజంగం కాలంలో చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికైనా అనుకూలంగా ఉంటూ అందరినీ తెలియపరుస్తున్నాము. రేపు భోజనాల కార్యక్రమాలు ఉంటాయి, అదేవిధంగా చాలా ఉత్సవ కార్యక్రమాలు కానీ ఉంటాయి. దీనికి సహకరించిన కానీ ప్రతి ఒక్కరికైనా మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. రేపు 8:30కు స్టార్ట్ అవుతుంది. ఉదయం పొద్దున్నే 8:30కు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఉంటాయి, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం కల్లా క్లోజ్ అయిపోతుంది ప్రోగ్రాము. అది పరిస్థితి. నా పేరు పస్తమంజి. నేను కడప వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తుంటాను. అదేవిధంగా కమ్యూనిటీగానే మనం సేవ చేస్తుంటాం. అది పరిస్థితి. జై శ్రీరామ్.